బైబిల్లో యేసుక్రీస్తు ఒప్పుకోడు ఆయన దేవుడు అనుకోడు. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో కనబడుతున్నాడు. అతని పేరు ప్రిన్సిపల్. ఈయన గతంలో 3 సంవత్సరములు బైబిల్ ట్రైనింగ్ చేశాడట. దాని తర్వాత 2 సంవత్సరముల వరకు పాస్టర్గా కూడాను సంఘములో పనిచేశాడు. అయితే ప్రియులారా, సంవత్సరం క్రితమే ఈ వ్యక్తి పాస్టర్ పని విడిచిపెట్టి ఒక మతోన్మాదిగా మారిపోయాడు. ఈ వ్యక్తి మతోన్మాదిగా మారాడని మనము ఎలా చెప్పగలమంటే ప్రియులారా, కరుణాకర సుగుణ అను ఒక మతోన్మాదితో ఈయన కూడాను కలిసాడు కనుకనే ఈయన కూడాను అతనితో పాటు ఒక మతోన్మాదిగా మారాడని చెప్పక తప్పదు. రెండవదిగా ప్రియులారా, ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ తమ్ముడు టీవీ యాంకర్తో మాట్లాడిన మాటల్ని బట్టి ఈయన కూడాను ఒక మతోన్మాదిగా మారాడని చెప్పవచ్చు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఆ టీవీ ఇంటర్వ్యూలో ఈ తమ్ముడు ఏమని మాట్లాడో ఒక్కసారి చూడండి. బైబిల్లో యేసుక్రీస్తు ఒప్పుకోడు ఆయన దేవుడు అనుకోడు. ఓకే, ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు. ఆయనే ఇంకా దేవునికి ప్రార్థనలు చేయడం, ఉపవాసాలు ఉండడం అంటే చేశాడు. ఏ దేవునికి? యెహోవా అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది పాత నిబంధనలో. ఓకే, క్యారెక్టరా దేవుడా? నేను క్యారెక్టర్ అనుకుంటున్నా. అందరు దేవుడు అంటారు, మా బైబిల్ చదివితే అర్థమవుతుంది అది క్యారెక్టర్ అని. క్రీస్తునందు ప్రియులారా, ఇతని మాటలు మీరు విన్నారు కదా. ఇతని మాటల్ని బట్టి పక్కగా ఈయన ఒక మతోన్మాదిగా మారాడు అని చెప్పక తప్పదు ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇతని మాటల్లో మనకి ఏమర్థమైందంటే ప్రియులారా, యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ వ్యక్తి చెప్పినట్లుగానే బైబిల్లో యేసుక్రీస్తు గురించి దేవుడని ఎక్కడ కూడాను వ్రాయబడలేదా అన్నటువంటిది ఈ సమయంలో మనము ఆలోచిద్దాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని బైబిల్లో వ్రాయబడి ఉంది. కానీ ఈ తమ్ముడు బైబిల్లో యేసుక్రీస్తు గురించి దేవుడని ఎక్కడ కూడాను వ్రాయబడలేదు అన్నాడు. వాక్యము యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తే వాక్యము, ఆ వాక్యమే దేవుడు, దేవుడైన వాక్యము శరీరము ధరించి కృపసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు వారుగా దేవుడుగా ఈ లోకానికి పుట్టాడు అన్న వాస్తవము ఈ తమ్ముడికి తెలియకపోవడం వలనే వాక్యాన్ని అపార్థం చేసి ఒక మతోన్మాదిగా మారిపోయాడు. ఆ టీవీ యాంకర్తో ఈ తమ్ముడు మరొక మాట కూడా చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు తాను ఎక్కడ కూడాను నేను దేవుడని చెప్పుకోలేదు అని ఒక టీవీ యాంకర్తో ప్రియులారా ఈ తమ్ముడు చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ తమ్ముడు చెప్పినట్లుగానే యేసుక్రీస్తు వారు బైబిల్లో ఎక్కడ కూడా నేను దేవుడని చెప్పుకోలేదా అని మనము ఆలోచించగలిగినప్పుడు బైబిల్ గ్రంథములో ఒక మాటని చదివి వినిపిస్తాను. మీరందరూ కూడాను జాగ్రత్తగా వినండి ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. యూదులు యేసుక్రీస్తు వారిని వాదిస్తూ ఉన్నారు. యూదులు యేసుక్రీస్తు వారిని నిలదీస్తూ ఉన్నారు. ఏమని అంటే, నువ్వు మనుషుడై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు. ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు తాను దేవుడని చెప్పుకున్నాడు. ఈ మాటలు చదవలేదు కనుకనే, ఈ మాటలు తమ్ముడికి అర్థం కాలేదు కనుకనే బైబిల్ని విడిచిపెట్టి, యేసుక్రీస్తుని విడిచిపెట్టి, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఒక మతోన్మాదిగా మారిపోయాడు. 3వదిగా ప్రియులారా, ఈ తమ్ముడు ఆ టీవీ యాంకర్తో ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, బైబిల్లో ఉన్న యెహోవా కల్పిత పాత్ర మాత్రమే అని తాను చెప్పడం జరిగింది. ఎందుకు అంటే బైబిల్లో ఉన్న యెహోవా కేవలం యూదులకు మాత్రమే దేవుడని బైబిల్లో వ్రాయబడింది కనుక యెహోవా దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు ఒక జాతికి,
ఒక వర్గానికి చెందినవాడు దేవుడు ఎలా కాగలడు అని టీవీ యాంకర్తో ఈ తమ్ముడు చెప్పడం జరిగింది. ఏమైనటువంటి దేవుని వల్లారా, మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు దేవుడు కాదు. బైబిల్లో ఉన్నటువంటి యెహోవా కేవలము ఒక వర్గానికి, కేవలము యూదులకి మాత్రమే దేవుడు కాదు, అందరికీ దేవుడు అని బైబిల్లో వ్రాయబడింది. ఆ మాటలు చదివి వినిపిస్తాను, మీరందరూ కూడా జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథము 32 అధ్యాయము 27 వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ 2 విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే ప్రియులారా, నేను యెహోవాను. యెహోవా అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడే దేవుడు. రెండవదిగా ప్రియులారా, సర్వ శరీరులకు దేవుడు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఆది మానవుడు మొదలుకొని నేటి వరకు అనగా ఈ ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషికి కూడాను, ప్రతి జాతికి కూడాను దేవుడు అని చక్కగా దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. బహుశా ఈ వాక్యాలు ఈ తమ్ముడికి తెలియదేమో, అందుకే వాక్యానికి అపార్థం చేసుకున్నాడు, అందుకే ఆయన మతోన్మాదిగా మారిపోయాడు. ఇకపోతే ప్రియులరా, యేసుక్రీస్తు గురించి మనము ఆలోచించగలిగినప్పుడు యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడికి వచ్చాడా, కొందరికి మాత్రమే ఈ భూమి మీద దేవుడికి వచ్చాడా? యేసుక్రీస్తు వారు అందరివాడా, కొందరివాడా? అందరి కోసం వచ్చాడా, కొంతమంది కోసమే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడా అని మనం ఆలోచించగలిగినప్పుడు బైబిల్లో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. అపొస్తలుల కార్యము 10 అధ్యాయము 36 వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, యేసుక్రీస్తుల వారు అందరికీ ప్రభువు. ఈ ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషికి, ప్రతి జాతికి, ప్రతి దేశానికి యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు, దేవుడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. గనుక ఈ తమ్ముడు దేవుని వాక్యానికి అపార్థం చేసుకున్నాడు. చిత్రం ఏమిటంటే, మతోన్మాదిగా మారినటువంటి తమ్ముడు ఈ మధ్య కాలంలో ఒక వీడియోతో సోషల్ మీడియా ముందుకు రావడం జరిగింది. ఆ వీడియో ఒక్కసారి మీరు చూడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే, చాలా పెద్ద కారణమే ఉంది. ఇన్ని రోజులు, ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరందరూ చూశారు. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద పాపం చేశాను, సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. నాకు తెలుసు, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను. క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని, నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇంతకు మించి నేనేమి చేయలేను. దయచేసి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకు ఇలా అయిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు. చూశారు కదండి ప్రియులారా, ఈ వీడియోలో తమ్ముడు మతోన్మాదిగా కనబడుతున్నాడా, లేదా మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడా? ఒకనప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేసి, ఒకనప్పుడు పాస్టర్గా పనిచేసి, ఒకనప్పుడు చక్కటి క్రిస్టియన్ పాటలు పాడి ఈ తమ్ముడు మతోన్మాదిగా మారి ఇప్పుడు సడన్లీగా ప్రియులారా తాను ఏదో మారు మనసు పొందినట్లుగా కనబడుతున్నాడు, పశ్చాత్తపడుతున్నట్లుగా కనబడుతున్నాడు, క్రైస్తవ సమాజాన్ని క్షమాపణ కోరినట్లుగా కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ వీడియో చూసినటువంటి అనేక మంది క్రైస్తవ సోదరులు చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు, అనేక విధాలైనటువంటి కామెంట్లు పెడుతూ ఉన్నారు.
ఈ తమ్ముడు నిజంగానే మారాడా, మారలేదా, లేదా నటిస్తూ ఉన్నాడా, యాక్టింగ్ చేస్తూ ఉన్నాడా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. పిల్లలు ఏదేమైనప్పటికీ ఈ తమ్ముడులో కొంత మార్పు వచ్చినట్లుగానే కనబడుతుంది. ఎందుకు అంటే అతని మాటల్ని బట్టి మనము చెప్పవచ్చు. తమ్ముడు, నేను నీతో చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, నిజంగానే నువ్వు మారి ఉంటే చాలా మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ సమాజం కూడా నీ గురించి, నీ కుటుంబం గురించి తప్పకుండా ప్రార్థన చేస్తుంది. తమ్ముడు, నిజంగానే మారి ఉంటే ఇదిగో బైబిల్లో ఒక చక్కటి మాట వ్రాయబడింది. అది నీ కొరకే. నీవు కూడా చాలా జాగ్రత్తగా ఈ వీడియోను చూడాలని ప్రభువు పేరట నీకు నేను మనవి చేస్తూ ఉన్నా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమై మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. గనుక నీవు దైవానుసారమైనటువంటి దుఃఖము పొందివని నేనైతే నమ్ముతూ ఉన్నాను. నిజమైనటువంటి మారు మనసు పొంది గతములో ఏ పని అయితే విడిచిపెట్టావో మరలా పరిసర చేయుటకు నువ్వు ముందుకు రావాలని ఒక దైవ సేవకుడుగా కోరుకుంటున్నాను. క్రైస్తవ సమాజమా, ఈ తమ్ముడు గురించి, తన కుటుంబం గురించి మీరందరూ కూడాను ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మీకు, మీ కుటుంబములను ఉన్నతంగా దీవించునుగాక.